ఇలాంటి గోదాన్ని నా లైఫ్లో ఫస్ట్ టైం చూశాను. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు అన్న బయట నుంచి వచ్చాడు. సరే ఇంక నన్ను ఎక్కించుకోవడానికి వచ్చాడు. ఇంకా అలా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ మమ్మీ ఏదో పని చెప్పిందంటే బయలుదేరాము. అన్నకు బండి కాదని తెలిసి కూడా వాళ్ళ మమ్మీ పని చెప్పింది. ఇక్కడ ఒకటి షూట్ చేయలేదు. నా ఫ్రెండ్ వాడు లవర్తో పోయాడు వాడి కోసం అని వెళ్తే మేము వాళ్ళ అన్నకి ఏదో రైస్ తీసుకోవాలంటే ఇంకా అలా హోటల్కి వెళ్ళాము. ఇంకా అలా రైస్కి బిల్లు కూడా తీసుకున్నాము. నేను బయట కూర్చున్నాను. చింటూ ఒకటి ఉండింది. సరే ఇంకా అన్న జ్యూస్ తెమ్మని చెప్తే వాడు 10 రూపీస్ జ్యూస్ తెచ్చి 5 రూపీస్ మింగేశాడు. ఇంకా అక్కడి నుంచి కూడా బయలుదేరాము. ఇంక వాళ్ళ ఇంటికి రైస్ ప్యాకెట్ తీసుకోవాలంటే ఇంకా రైస్ ప్యాకెట్ షాప్కి వెళ్ళాము. అన్న చూడండి 1 సెకండ్గా బాహుబలి అయ్యాడు. వాడు ఆ ప్యాకెట్ని ఎత్తడాన్ని నేను ఎక్స్పెక్ట్ చేశాను. కాకపోతే ఎత్తేసాడు ఎలాగోనో అలా. ఇంకా అక్కడి నుంచి కూడా బయలుదేరాము వాళ్ళ ఇంటికి. ఇంకా అలా వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చేసాము. సరే వాడు నా చేతిలో ఆ రైస్ ఇచ్చి వాడు లోపలికి ఎత్తుకెళ్ళాడు. ఇంకా అక్కడ నుంచి ఒక ప్లేస్ ఇంటికి పోతున్నాను బియ్యం ఇచ్చేదానికి. బియ్యం ఇచ్చేసి డాబాకి పోతాం ఫ్రెండ్స్. నేను 100 రూపాయలు తీసిస్తానంటారా? అదేం సరిపోతుంది ఫ్రెండ్స్. నీకు ఎంత నాకు 500 కావాలి ఫ్రెండ్స్. ఈ గోదాన్ని నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సరే అయితే నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం. బాయ్.